మన స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ చాలామంది టీచర్స్ ఉన్నప్పటికీ మనకి మాత్రం ఒక్కలో ఇద్దరో మాత్రమే ఫేవరెట్ టీచర్స్ అవుతారు. ఎందుకని? ఇంతమంది టీచర్స్లో ఒకలే ఇద్దరు ఎందుకంత స్పెషల్ అయ్యారు? సో అంతమందిలో ఒకలే ఇద్దరు ఫేవరెట్ టీచర్స్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక సంథింగ్ స్పెషల్ క్వాలిటీ ఉన్నట్టే కదా. మరి అలాంటి కొన్ని క్వాలిటీస్ మనం కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా మీ పిల్లలకి మీరే ది బెస్ట్ టీచర్ అవుతారు. అలాగే ఒక టీచర్గా 100% మీ రోల్ని, మీ రెస్పాన్సిబిలిటీస్ని కంప్లీట్ చేయాలంటే ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా అందరూ మెయింటైన్ చేయాలి. ఇలా చేస్తే కనుక మీ పిల్లల కెరీర్ కూడా మీ కెరీర్తో పాటు ముందుకెళ్తుంది. మరి అలాంటి క్వాలిటీస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్, ఐఎమ్ కళ్యాణి. సో ఈరోజు వీడియోలో ఒక గుడ్ టీచర్కి ఉండాల్సిన కొన్ని కీ పాయింట్స్ నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ టీచింగ్ స్టైల్. ప్రతి టీచరు వచ్చేది క్లాస్ చెప్పడానికే, సబ్జెక్ట్ టీచ్ చేయడానికే, కొంత నాలెడ్జ్ని మనకి ఇవ్వడానికి. కానీ ఆ నాలెడ్జ్ని పిల్లలకి ఎలా ఇస్తున్నాం అనే మెథడ్లోనే మీరు గుడ్ టీచరా, బ్యాడ్ టీచరా, నార్మల్ టీచరా అన్నది డిసైడ్ అయిపోతుంది. సో మీరు ఒక లెసన్ని మంచిగా ప్రొజెక్ట్ చేయాలంటే ఎలాంటి వాటిని మీరు మెయింటైన్ చేయాలన్నది ముందుగా నేను చెప్తాను. సో ప్రిపరేషన్ ఇదంతా కామన్, ఖచ్చితంగా ప్రతి టీచర్ కూడా ముందు ప్రిపేర్ అవ్వాల్సిందే. సో స్టూడెంట్తో పాటు టీచర్ కూడా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. సో ప్రిపరేషన్ అదంతా పక్కన పెట్టేస్తే మీరు ఆ లెసన్ని ప్రజెంట్ చేసుకునే విధానం. ఇప్పుడు అందరూ చెప్పే విధంగా మీరు చెప్తే ది బెస్ట్ మీరు ఎప్పటికీ అవ్వలేరు. సో ఎలా మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి లెసన్ చెప్తారంటే ఫస్ట్ వన్ వచ్చి టీఎల్ఎం. సో ఈ టీఎల్ఎం జనరల్గా బీఈడి కానీ డిఎడ్ కానీ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో టీఎల్ఎం అంటే ఏంటి, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేసుకోవాలి అని. సో ఇప్పుడున్న క్రైటీరియాలో నార్మల్గా గ్రాడ్యుయేట్స్ కూడా వస్తున్నారు ఇందులోకి. సో మరి వాళ్ళకి ఈ టీఎల్ఎం గురించి మేబీ తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ కీ పాయింట్ అనమాట. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మీరు ఒక పాఠాన్ని పిల్లలకి చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తున్నారు. సో చూడండి, బోర్డు మీద రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది కంప్లీట్గా మీరు సబ్జెక్ట్ని టీచ్ చేసినట్టు కాదు. పిల్లాడు ఎప్పుడు మీ లెసన్ని బాగా అర్థం చేసుకుంటాడంటే దానికి సంబంధించిన కొంత రిలేటెడ్ మెటీరియల్ని చూపించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొక్క గురించి చెప్తున్నారు, బోర్డు మీద ప్లాంట్ గీసి ఆ పార్ట్స్ అవి చూపించి చెప్పే విధానం ఒకటి. బుక్లో ప్లాంట్ చూపించి ఇది పార్ట్, లీఫ్, రూట్స్, స్టెమ్ ఇలా చెప్పేది ఒకటి. అలా కాకుండా మీరు ఒక రియల్ ప్లాంట్ని తీసుకొచ్చి దాన్ని పిల్లలకి చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆ రియల్ ఎక్స్పీరియన్స్ అన్నది పొందుతారనమాట. సో ఇలాగా మీ లెసన్కి సంబంధించి ఏదో ఒక బయట మెటీరియల్ని తీసుకొచ్చి పిల్లలకి దాన్ని చూపిస్తూ చెప్పడాన్ని మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనొచ్చు. సో ఇక్కడ మీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏమవుతుంది, ఆ ప్లాంట్ ఏదైతే మీరు ప్లాంట్ తీసుకొచ్చారో దాన్ని మనం టీఎల్ఎం అంటాం. మరి ప్రతిదానికి టీఎల్ఎం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పార్ట్స్ ఆఫ్ ద బాడీ చెప్పాలనుకున్నారు. సో బాడీ పార్ట్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మీరే ఒక టీఎల్ఎం. సో మీరు అక్కడ నుంచొని మీ బాడీలో ఉన్న పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదా మీ స్టూడెంట్ని తీసుకొని వాళ్ళని టీఎల్ఎంగా యూజ్ చేసుకొని చెప్పచ్చు. సో ఇలా మీ లెసన్కి రిలేటెడ్గా ఏది ఉంటే అది. కొన్ని థింగ్స్ ఇప్పుడు ఇవన్నీ సైన్స్ రిలేటెడ్ కాబట్టి మీకు ఈజీగా దొరికేస్తాయి. మరి మ్యాథ్స్ చెప్తాం కదండి, ఇంగ్లీష్ చెప్తాం కదా, సోషల్ చెప్తాం కదా. మరి ఇటువంటి వాటికి టీఎల్ఎంస్ మనకి ఎట్లా వస్తాయంటే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన మెటీరియల్ తయారు చేసుకోవాలి. లైక్ పేపర్స్తో కానీ, చార్ట్స్ కానీ, లేదంటే థర్మాకోల్తో కానీ, లేదా వేస్ట్ మెటీరియల్తో కానీ మీరు తయారు చేసుకునేవన్నీ కూడా టీఎల్ఎంసే అవుతాయి. సో ఇక్కడ టీఎల్ఎం ఉద్దేశం ఏంటంటే పిల్లాడికి లెసన్ రియల్గా అర్థం కావాలి. ఒక బోర్డు మీద ఒక డెఫినేషన్ చెప్పేసే ఆ రకంగా కాకుండా రియల్గా వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ని అనుభవించాలి. అప్పుడు వాళ్ళకి పాఠం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది వచ్చి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎప్పుడు కూడా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో కానీ ఎండింగ్లో కానీ ఖచ్చితంగా పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. క్లాస్ స్టార్టింగ్లో ఏం అడుగుతాం, ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగిందో అవి అడుగుతాం. విష్ చేసే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి అడుగుతాం, ఎలా ఉన్నారు ఏంటి అని. జనరల్గా వాళ్ళకి తెలిసినవే, ఈ లెసన్కి సంబంధించినవి వాళ్ళకి తెలిసిన క్వశ్చన్సే కొన్ని అడుగుతాం. క్వశ్చన్స్ మీరు ముందే ప్లాన్ చేసుకోండి. మీకు 50 minutes 60 minutes ఇచ్చారు, దానికి సంబంధించి ఒక 5 minutes
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడానికి, రీక్యాప్ చేసుకోవడానికి. సో ఇలా మీరు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా చెప్పేసుకుంటూ ఉంటారు. సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలు ఆ క్లాసే వింటారు, ముందు క్లాస్ మర్చిపోతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మనం లెసన్ని రీక్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి, రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆ చైన్ ప్రాసెస్ అన్నది కంటిన్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నవి చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ముందే మీరు ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అని. నెక్స్ట్ వచ్చేసరికి లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ని ప్లాన్ చేయండి ఆ లెసన్కి సంబంధించి. ఎగ్జాంపుల్ ఏదో మ్యాథ్ రిలేటెడ్ అనుకోండి, ఒక క్విజ్ పెట్టండి. ఒక క్విజ్ పెడితే వాళ్ళు కొంచెం హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు. సో మీ క్లాస్ అవర్స్లో పిల్లల్ని యాక్టివిటీస్ కూడా కలిపి నేర్పిస్తే వాళ్ళు ఇంకాస్త బాగా నేర్చుకుంటారు. మీకు ఎప్పుడు కూడా క్లాస్కి వెళ్ళే ముందు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా ప్రతి వీడియోలో నేను ఇది మీకు చెప్తూనే ఉంటాను. మీరు వెళ్ళే క్లాస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఏజ్లో మీరుంటే మీరేం కోరుకుంటారు టీచర్ నుంచి? అలా ఆలోచించి కనుక మీరు టీచ్ చేయగలిగితే యూ బికమ్ ద బెస్ట్ టీచర్ ఇన్ యువర్ స్కూల్. ఖచ్చితంగా మీరే బెస్ట్ టీచర్ అవుతారు. సో వాళ్ళ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని, యాక్టివిటీస్ని ఫ్రేమ్ చేయండి. ఇంకా అసైన్మెంట్స్, క్లాస్ టెస్ట్లు ఇవన్నీ కామన్. వాటితో పాటుగా పిల్లలు దేంట్లో ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ లెసన్కి సంబంధించిన యాక్టివిటీస్ దొరకలేదనుకోండి, యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ యూట్యూబ్ లేదా గూగుల్ క్రోమ్లో వెతికిన నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. అవైనా మీరు మీ లెసన్కి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాక్టివిటీస్ ప్లాన్ చేసాం, ఎల్ఎంస్ ఏంటో ప్రిపేర్ చేసుకున్నాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి టీచర్కి ఉండాల్సిన ఒక మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఓపిక. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన క్లాస్లో చాలా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ కొంతమంది స్లో లర్నర్స్ ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉండే పిల్లలు ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మీరు క్వశ్చన్ పూర్తి చేయకముందే ఆన్సర్ ఇస్తూ ఉంటారు. కొంతమంది మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా కూడా పాపం వాళ్ళు చెప్పలేరు. కొంతమంది మధ్యలో అలా మధ్యస్థంగా ఉండి ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీ క్లాస్లో ఒక 20-30 మంది పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళు వచ్చే పరిస్థితులు బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, వాళ్ళకున్న ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి వాళ్ళు అలా రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఒక టీచరు ఒకే లెసన్ని ఇంతమంది డిఫరెంట్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మనం చాలా ఓపిక్గా లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది టీచర్స్ ఏంటంటే ఊరికే ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటారు, కోప్పడిపోవడం, మారి చేయడం, పిల్లల్ని తిట్టడం, కొట్టడం, ఇదంతా నాన్సెన్స్ అనమాట. మీరు ఎగ్జాక్ట్గా ఒక లెసన్ని ఇంట్రెస్టింగ్గా ప్రిపేర్ చేయగలిగితే ఎలాంటి పిల్లలైనా వింటారు. మేబీ కొన్నిసార్లు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కొంతమంది పిల్లలు ఆ గ్రోత్ అన్నది స్లోగా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో పిల్లలందరూ ఒకటే కాదండి, ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలా ఉంటాడు. ప్రతి పిల్లాడికి అర్థమయ్యేటట్టు చెప్తేనే మీరు ది బెస్ట్ అనడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అలా మనం కాస్త ఓపికను కూడా పెంచుకుంటూ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఆ పేషెన్స్ కోల్పోయి మనం చాలా గొడవల్ని బయట చూస్తూ ఉన్నాం. సో పిల్లలందరూ ఒకేలా ఉండరు, ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడమే మన డ్యూటీ. సో అలా మీరు మీ పేషెన్స్ లెవెల్స్ని కూడా కొంచెం పెంచుకోగలిగితే మీ క్లాస్లో ఉన్న స్లో లెర్నర్స్కి కూడా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ గ్రోత్కి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. ఈ 4 గోల్డెన్ టిప్స్తో పాటు రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేవి, మీరు యూజ్ చేసే క్వశ్చన్స్ కానీ, మీ కమ్యూనికేషన్ కానీ, మీరు బోర్డు యూజ్ చేసే విధానం, మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ యాటిట్యూడ్, అలాగే మీరు మెయింటైన్ చేసే స్మైల్, ఇవన్నీ మీ ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్గా మెయింటైన్ చేస్తేనే మీరు చెప్పే లెసన్ సక్సెస్ అవుతుంది. ఇది ఎవ్రీడే టాస్క్ అనమాట. దీని నుంచి మనం పారిపోవడానికి ఉండదు. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక టీచర్ 8 hours నిలబడి ప్రతి క్లాస్కి ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ క్లాస్ టీచ్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. బట్ ఎప్పుడైతే మీరు ఈ పనికి అలవాటు పడతారో ఖచ్చితంగా మీరు మీ కెరీర్లో మంచి స్థాయిలో ఉంటారు. ప్రతి టీచరు బెస్ట్ టీచర్ అయ్యారంటే ఊరికే అవ్వరు కదా, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అనమాట. అలాగే పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం, దాన్ని బట్టి ఈ జనరేషన్లో పిల్లలు చాలా స్మార్ట్గా ఉన్నారు కాబట్టి ప్రతిదీ మనం ఆచితూచి వాళ్ళతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కనుక మీరు ఫాలో అయితే
ఖచ్చితంగా మీ క్లాస్ కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మా టీచర్ ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఏం ఆడించబోతున్నారు, ఏం టాస్క్ ఇవ్వబోతున్నారు, లేదా ఏం చూపించబోతున్నారు టీఎల్ఎంలో. ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ఆ క్యూరియాసిటీ లెవెల్స్ అన్నవి పెంచుతాయి. ఆటోమేటిక్గా మీ క్లాస్కి మీరు చెప్పకుండానే వాళ్ళు చాలా అటెంటివ్గా డిసిప్లైన్డ్గా ఉంటారు. సో ఎప్పుడైతే మన లెసన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా మనం వాళ్ళ మీద అరవక్కర్లేదు ఎక్కువగా. మేబీ మధ్య మధ్యలో ఇదంతా కామన్, బట్ ఏంటంటే ఈ 4 థింగ్స్ని మీరు కవర్ చేసుకుంటే మాత్రం మీ క్లాస్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అటు పిల్లలకి ఇటు మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.